జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీ అట్లాగే కార్పొరేషన్లను విలీనం చేస్తున్నారు. అది శాస్త్రీయంగా జరగాలి, కరెక్ట్గా జరగట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ అయితే వాళ్ళైతే చెప్తున్నారు. మరి చార్మినార్ జోన్లో కొన్ని ప్రాంతాలను కలపొద్దు, ఇది శాస్త్రీయంగా జరగాలి, ఇది కరెక్ట్గా లేదు అంటే మేము కోరుకుంటున్నాం అంతా కలవాలని, జిహెచ్ఎంసీ ఒక గొడుగు కింద రావాలని కోరుకుంటున్నాం, కానీ ఇది కరెక్ట్ పద్ధతిలో జరగట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. మరి తొలి రోజే 300 కంప్లైంట్స్ అయితే వచ్చినాయి అనమాట. రేపు ఒక్క రోజు ఉంది కంప్లైంట్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ పునర్విభజన చేస్తున్నాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఉత్తరాల రూపంలో మాకు తెలియజేయండి అని చెప్పేసి జిహెచ్ఎంసీ చెప్తే ఒక్క రోజుకే 300 లెటర్లు వచ్చినాయి. అంటే ఎంత కరెక్ట్ గా లేదో చూడండి ఒకసారి వాళ్ళు. అంటే ఈడు ఎట్లుందంటే ఇప్పుడు ఒక గల్లీ, ఒక మన భాషలో ఒక వాడ ఉంది అనుకో, ఈ వాడలా ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించాలి. కానీ ఈ వాడలు ఏమవుతుందంటే ఇలా సగం మంది ఒక ఎమ్మెల్యే పోతున్నారు, సగం మంది ఇంకో ఎమ్మెల్యే పోతున్నారు. ఇట్లా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, ఓట్లు చీల్తాయి కదా, ఓట్లు ఇబ్బంది అవుతుంది కదా. అట్లా కాకుండా ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక సర్కిల్లో ఆ విధంగా అంటే ఒకరే ఎవరు ప్రాంతాలని చూడండి, ప్రాంతాలు ఏ ఎమ్మెల్యే దానికి ఇంకొత్తాయి ఎట్లొస్తాయి ఇవన్నీ చూసి మా నియోజకవర్గంలో ఇంకో ఎమ్మెల్యే కొన్ని ఓట్లు పోతున్నాయి, అట్లా పోకుండా చూడరు అని చెప్పేసి కంప్లైంట్లు చేసిరు అన్నాడు.